శిల్పారామంలో సుచర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక సంకల్ప్ ఉత్సవ్ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతిలోని చెట్లు, నదులు, మూగజీవాలు నిస్వార్థంగా మానవాళికి ఎంతో ఇస్తున్నాయని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే తరహాలో మానవ జీవితం కూడా ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలని, అప్పుడే మనుగడకు సార్థకత చేకూరుతుందని తెలిపారు. అడవుల సంరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన జాదవ్ పాయింగ్ జీవితం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కేవలం తన చేతులతోనే వేలాది ఎకరాల బీడు భూమిని అడవిగా మార్చిన జాదవ్ పాయింగ్ కృషిని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జాదవ్ పాయింగ్కు ఈ ఏడాది సంబంధించిన సంకల్ప్ కిరణ్ పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులకు సంకల్ప సంజీవిని పురస్కారాలను కూడా అందజేశారు. తెలంగాణ వెదర్ మ్యాన్ గా పేరుగాంచిన బాలాజీ తరిణి వాతావరణ అంచనాలతో ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను సత్కారం అందుకున్నారు. సామాజిక కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా నిలుస్తున్న ఖ్వాజా మొయినుద్దీన్ను సన్మానించారు. విఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సి ప్రవీణ్ కుమార్ యాదవ్ కూడా పురస్కారం అందుకున్నారు. కంటెంట్ క్రియేటర్, వీడియో ఎడిటర్ అయిన పి చంద్రశేఖర్ కు ఈ గౌరవం దక్కింది. సంపదను కేవలం పోగు చేసుకోవడం కంటే దానిని ఇతరులకు పంచుకున్నప్పుడే నిజమైన సంతృప్తి, ఆనందం దక్కుతాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. కూడా ఇతరులకు సేవ చేయడం కోసం ఉపయోగపడాలి అనేది మన యొక్క వేదాల్లో చెప్పినట్టు విషయం. ఈ జన్మల్లో కల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అని చెప్పి మన సనాతన ధర్మం చెప్తోంది. నోరు లేని చైతన్యం ఉన్న కోట్లాది జీవరాశులు ఇతరుల కోసమే ఉపయోగపడుతున్నప్పుడు చైతన్యం ఒక మనిషికి కూడా ఇంతగా ఇతరులకు ఉపయోగపడాలి. మనం చూస్తూ ఉంటాం అంతా. మన ధర్మం ఏం చెప్తుందంటే, చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మనకి. తొందరలో మనకి సంక్రాంతి రాబోతుంది, కనుమ పండుగ రాబోతుంది. ఆ రోజు మనం పశువుల్ని అందంగా అలంకరిస్తాం. అలాగే మన గ్రామ దేవతలన్నిటి పోయారమ్మ కానీ, లేదా అంకాలమ్మ కానీ, లేదా ఇతర దేవతలందరినీ మనం పూజిస్తూ ఉంటాం. చెట్లు కూడా మనం దేవతలాగా పూజిస్తాం. ఎందుకంటే ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనం రక్షిస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకటి షేర్ అండ్ కేర్, రెండోది నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బెటర్ ఫ్యూచర్. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించు, ప్రకృతిని ప్రేమించు, ప్రకృతితో కలిసి జీవించు. చెట్లు నరికివేయడం కాదు, చెట్లు పెంచు, పచ్చదనాన్ని పెంచు. తద్వారా నీ జీవితంలో ఒక ఆనందమైన మంచి వాతావరణం ప్రవేశించేటి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనందరూ గుర్తుపెట్టుకొని ప్రతి వ్యక్తి కూడా ప్రకృతితో జీవించాలి. మన పిల్లలకు కూడా ప్రకృతితో జీవించే అలవాటు మనం చేయాలి. సూర్యోదయానికంతా లేయడం, సూర్యాస్తమయానికంతా పని పూర్తి చేసుకోవడం జీవన విధానంగా మనం తయారు కావాలి. సూర్యుడు ఉదయాన్నే వస్తాడు. మనం పిలిస్తే పలికే దేవుడు సూర్యుడు. ఏ విధమైన పూజలు చేయబడలే, ఏ విధమైన వ్రతాలు చేయబడలే, ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు వచ్చి అందరికీ దర్శనమిస్తాడు. ఈ అవార్డు గ్రహీతల కృషి సమాజంలో మార్పు తీసుకురావడానికి నిదర్శనమని, వారి సంకల్పం యువతకు ఆదర్శంగా నిలవాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాలు లేదా కొందరు వ్యక్తుల బాధ్యత కాదని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సన్మానం అనంతరం జాదవ్ పాయింగ్ మాట్లాడుతూ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటడం, నీటిని సంరక్షించడం వంటి పనులు చేయాలని సూచించారు. సుచర్ ఇండియా ఫౌండేషన్ అధినేత లయన్ డాక్టర్ వై కిరణ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ ఫౌండేషన్ సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి సన్మానించటం అభినందనీయమన్నారు. ఈ వేడుక సమాజ సేవ, నిస్వార్థ సహాయం విలువను మరోసారి చాటి చెప్పింది. కలిపి కొంతసేపు గడిపితే మనం ఎంత అదృష్టవంతులమో, వాళ్ళకి కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి స్కిల్స్, వాళ్ళ లోపల ఉన్నటువంటి సూపర్ స్కిల్స్, వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు కనుక చూస్తే మీకు ఇక్కడ వాళ్ళు చూసినటువంటి చిన్న చిన్న ఆర్ట్స్ కానీ ఇంకోటి కానీ మనం చూస్తే వాళ్ళ లోపల ఎంత స్కిల్ ఉంది, వాళ్ళ లోపల ఎంత నైపుణ్యత ఉందనేది కూడా మనం చూడొచ్చు. అలాంటివి చూసి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేద్దాం. మనం సమాజాన్ని, నిజమైన సమాజాన్ని చూద్దాం. మనకు వేదాలలో, ఉపనిషత్తులలో కూడా ఉంది. మనం మామూలుగా మనం వాడుతుంటాం మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి. బట్ ఫస్ట్ ఇక్కడి నుంచి ఈ స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వైకల్యత ఉన్నటువంటి వాళ్లకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ను మనం టెంపుల్గా మనము చూడడం మొదలు పెడదాం. ఆ రోజున నిజమైనటువంటి మానవతావాదులుగా, నిజంగా కొన్ని కోట్ల జీవరాశుల్లో ఉన్నటువంటి మనం మనుషులుగా పుట్టినందుకు మనకు ఒక మన జీవితాన్ని మనం సార్థం చేసుకున్నామని ఒక మెసేజ్ను మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం.
మీ అందరికీ ఈ రోజున ఇందులో పాలు పంచుకుంటున్నందుకు, ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మీరు ఇందులో ఉన్నందుకు, అండ్ మళ్ళీ నేను ప్రతిసారి చెప్తాను, ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరూ ఎంత ఇష్టమో, అందరికంటే ఎక్కువగా నేను ఇష్టపడేది ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు. నేను చాలాసార్లు ఇదే విషయం చెప్తాను, ఈరోజు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. 2-3 పిల్లలను మనం చూసుకోవడమే కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో వీళ్ళను చాలా చిన్న జీతాలు, కొన్నిసార్లు లేకుండా కూడా వాలంటీర్స్గా ఉండి ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళ సారథులందరికీ, వాలంటీర్స్ అందరికీ కూడా మీకు ఒకసారి ధన్యవాదాలు. అండ్ మీకు ఇంకా నేను చెప్పాలంటే, మేమంతా రుణపడి ఉన్నాం. మీరు ఉండబట్టి ఆ పేరెంట్స్ కూడా మిమ్మల్ని వదిలిపెట్టి మార్నింగ్ టు ఈవినింగ్ కొంత రిలీఫ్ పొందగలుగుతున్నారు. మీరు ఈ యజ్ఞాన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. మేమున్నాం. మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా సుచిర్ ఇండియానే కాదు, ఇలాంటి చాలామంది వస్తున్నారు. ఇంకా అందరినీ ఇన్స్పైర్ చేయడానికి కూడా ప్రయత్నం చేద్దామని మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు వచ్చిన పిల్లలందరికీ కూడా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. మేమున్నాము, ఎక్కడా మనం బాధపడాల్సింది లేదు. మీకంటే కూడా చాలా అన్నీ బాగుండి కూడా బాగలేని మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి జాలి పడదాం, కానీ మనం కాదని మీకు అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి మన భారత మాజీ ఉపరాష్ట్రపతి, మనందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి, గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, జై హింద్.